వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకవైపు నేతల జంపింగ్లు, మరోవైపు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పుడు లేటెస్ట్గా విజయసాయిరెడ్డి వ్యవహారం ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు అధికారం ఉన్నప్పుడు అన్నీ తామే అన్నట్టు వ్యవహరించి ఇప్పుడు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. ముఖ్యంగా ధర్మాన తీరు ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అన్నీ తామే అన్నట్టు వ్యవహరించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ ముగ్గురు సీనియర్లు పార్టీ అధికారంలో ఉన్నంతకాలం గట్టిగానే చక్రం తిప్పారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆ దిగ్గజాలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంటికే పరిమితమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సడన్ గా ధర్మాన సోదరులు తమ్మినేని సీతారాంకి అంత రాజకీయ వైరాగ్యం ఎందుకొచ్చింది? ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న ఆ దిగ్గజాలు ఇక రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేస్తారా అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో అప్పట్లో అక్కడ పార్టీకి అన్నీ తామే అనేలా వ్యవహరించిన సిక్కోలు జిల్లా బడా నేతలు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేసరికి ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజులతో పాటు అప్పట్లో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతో బలం అనుకున్న వారే బలహీనులుగా మారారంటూ సొంత పార్టీ క్యాడరే వారి గురించి పెదవి విరుస్తున్నారు. ఆశలు పెట్టుకున్న నేతలే పార్టీకి భారంగా మారుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కోసం వారు పనిచేయరు, ఇంకెవరిని పనిచేయనీయడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారు క్యాడర్. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఉద్దండులుగా పేరున్న ధర్మాన సోదరులు తమ్మినేని సీతారాం ఈ ముగ్గురు వైసీపీకి బలం. సామాజికంగా, ఆర్థికంగా బలమైన పునాదులున్న నేతలు. ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాలు నెరుపుతూ వస్తున్నారు. ఎన్నో ఆటుపోట్లు చవిచూశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రం ఈ ముగ్గురు నేతలు వైసీపీని పట్టించుకోవడమే మానేశారు. మరి ముఖ్యంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. కనీసం పార్టీ లీడర్స్ కూడా అందుబాటులో ఉండడం లేదట. ధర్మాన ప్రసాదరావు తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అవుతారో లేదో కూడా తెలియదంటున్నారు ఆయన అనుచరులు. తన మనసులో ఏముందో కూడా ఆయన బయటకు చెప్పడం లేదట. అయితే గత ప్రభుత్వంలో కీలక రెవెన్యూ శాఖను నిర్వహించారు ధర్మాన. ఎన్నికల సమయంలో నిర్వేదంతో మాట్లాడిన ఆయన రాజకీయాల్లో కొనసాగాలని లేదని వైరాగ్యం ప్రదర్శించారు. దానికి తగ్గట్లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక మరో కీలక నేత, వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ వచ్చిన అధినేత జగన్కు నమ్మిన బంటుగా పేరుపడ్డ ధర్మాన కృష్ణదాస్ వైసీపీ అధికారంలో ఉండగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన్ని జగన్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే వైసీపీ అధినాయకత్వం పిలుపునిచ్చే కార్యక్రమాలను ఏదో చేశామంటే చేశామన్నట్టు ధర్మాన కృష్ణదాస్ తూతు మంత్రంగా కానిచ్చేస్తున్నారట. జిల్లా కేంద్రంలో పార్టీకి కనీసం నిలువ నీడ కూడా లేదట. గతంలో 2-3 చోట్ల ఆఫీసులు నిర్వహించిన వైసీపీకి ఇప్పుడు శ్రీకాకుళంలో కార్యాలయమే లేకుండా పోయిందట. మరోవైపు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం పొలిటికల్ మీటింగ్స్కు, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం మీడియా ముందుకొచ్చిన తమ్మినేని ఆరోగ్యపరమైన ఇష్యూల కారణంగా దూరంగా ఉంటున్నానని తెలిపారు. దీంతో కొంత క్లారిటీ ఇచ్చినట్లయినా ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆమదాల వలస నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి చింతాడ రవికుమార్కు కట్టబెట్టడంతో తమ్మినేని అధిష్టానం పెద్దలపై కినుక వహించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ మార్కు కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్వహించలేదట జిల్లాలో. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడంటూ ఆవేదన చెందుతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ధర్మాన కృష్ణదాస్ పార్టీకి లాయల్ అంటూ మాట్లాడడం మినహా పార్టీ బలోపేతానికి చేసింది శూన్యమంటున్నారు సొంత పార్టీ నేతలే. ఇలా ఈ ముగ్గురు కీలక నేతలు గడప దాటకపోవడంతో క్యాడర్ నిరుత్సాహానికి గురవుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అన్నట్టు వ్యవహరించిన ఈ సీనియర్ నేతలు ఇవాళ పార్టీ ఇబ్బందుల్లో ఉండగా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం ఏంటని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే వయోభారం, ఆరోగ్య సమస్యలతో రాజకీయాలు వద్దనుకుంటే రిటైర్మెంట్ ప్రకటించాలని, అప్పుడు పార్టీకి కొత్త నాయకత్వం దొరుకుతుందని క్యాడర్ అభిప్రాయపడుతోంది. అంతేగాని ఏదీ చెప్పకుండా ఇలా సైలెంట్గా ఉండిపోతే తమ పరిస్థితి ఏంటని కార్యకర్తలు మండిపడుతున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.